మన ప్రమేయం లేకుండా మన పిల్లలకు ఉర్దూ నేర్పేటోడు, కల్మా చదివిపించేటోడు, నమాజ్ చేయించేటోడు, మన పిల్లల్ని బ్రెయిన్ వాష్ చేసి ముస్లింలుగా మార్చేటోడేమో సెక్యులరు, దాన్ని నిలదీసేటోడు, ఎదిరించేటోడు మాత్రం మతోన్మాది. ఇది అలా తెలంగాణలో జరిగేది. అది ఏ భాష మీకు చెప్తారా? రోజు చెప్తారా? చూస్తున్నారు కదా, ఇది భరత్ చంద్ర హై స్కూల్ ఆర్మూరు. ఇక్కడ ప్రిన్సిపల్ పేరు అమీర్ ఖాన్, హిందీ టీచర్ పేరు హనియా బేగం. వీళ్ళిద్దరు కలిసి చేసేది ఏంటంటే పిల్లల్ని కన్వర్ట్ చేయడం ఇస్లాంలోకి. మనకు మహారాష్ట్ర టీసీఎస్ కేసు గుర్తుంది కదా, అక్కడ కూడా హెచ్ఆర్ ప్లేస్ లో ఉంటే, టీమ్ లీడర్ ప్లేస్ లో ఉంటే అక్కడ ఆడపిల్లల్ని ట్రాప్ చేసారు. ఇక్కడ చిన్న పిల్లల్ని ట్రాప్ చేస్తున్నారు, బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. వీళ్ళు ఎక్కడ ఉన్నా ఇట్లా చేస్తారని ఇప్పుడు నేను అన్నా అనుకోండి, వెంటనే అంటే ఒక్కడు చేస్తే అందరిని అంటారా అని ముస్లింలంతా నా మీద పడతారు. సరే నేను అనను, చేసిన ఒక్కరిని గాని గతంలో చేసిన ఎవరన్నా గానీ మీరు ఖండించిర్రా, మీరు ప్రశ్నించిర్రా? ఇవాళ మీ యొక్క మదర్సాలు కావచ్చు, మస్జిద్లు కావచ్చు, ముస్లిం మత పెద్దలు కావచ్చు, మీ ముస్లిం లా బోర్డులు, పర్సనల్ బోర్డులు ఉంటాయి కదా, ఎవరికన్నా ఫత్వా జారీ చేసి వాళ్ళని ఇస్లాం నుంచి బహిష్కరించిర్రా? అట్లా చేయండి, అప్పుడు అందరిని అనం. ఇప్పుడు ఆ స్కూల్కి వెళ్ళిన బీజేపీ నాయకుడు ఏం చేసిండో కూడా తెలవాలి. ఎందుకంటే నేను అది చెప్పలేదు అనుకో, నేను వెనకేసుకొస్తున్నా అంటారు. అది కూడా ఒకసారి చూడండి. మీరందరూ హిందువులు ఉన్నారు, కనీసం మీ పిల్లలకి ఇట్లా నేర్పితే రాంగ్ మెసేజ్ పోతుంది మేడం అంటే మీరు మమ్మల్ని అనడానికి లేదు. చూశారు కదా, కొంతమంది హిందూ సంఘాల నాయకులు, బీజేపీ నాయకులు, ఈయన పేరు మందుల బాలు, వీళ్ళంతా స్కూల్కి వెళ్ళిర్రు, పిల్లలతో మాట్లాడిర్రు, నోట్బుక్స్ చూసిర్రు, బోర్డు చూసిర్రు, అందరిని ఎంక్వైరీ చేసిర్రు. చేసే క్రమంలో వీళ్ళు చెప్పేటటువంటి సమాధానాలు చాలా నిర్లక్ష్యంగా ఉంటే, మన పిల్లలకు ఉర్దూ నేర్పించి మన మతం మారుస్తుంటే మన కడుపు మండదా? కడుపు మండి ఒక దెబ్బ కొట్టిండు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. చూస్తున్నారు కదా, తెలంగాణలో హిందువుల కోసం నిలబడ్డటువంటి మందుల బాలుని, ఆర్మూరు బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ ని పోలీసులు ఈ కాంగ్రెస్ సర్కారులో ఎట్లా అరెస్ట్ చేస్తున్నారో చూడండి. ఒక ఉగ్రవాదిని ట్రీట్ చేసినట్టు చేస్తున్నారు, ఒక సంఘ విద్రోహ శక్తిని ట్రీట్ చేసినట్టు చేస్తున్నారు. ఆర్మూరు పట్టణంలో కొన్ని హిందూ సంఘాలు అండ్ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు చిన్న పిల్లల్ని బ్రెయిన్ వాష్ చేయడం, ఇస్లాంలోకి మార్చడం ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ ఒక శాంతియుత ర్యాలీ చేద్దామని అనుకుంటే రాకేష్ రెడ్డి గారు పోతుంటే పోలీసులు ఏం చేసారో చూడండి. మా పిల్లలకు, హిందూ పిల్లలకు నమాజులు నేర్పేయడం ఎందుకు? మతం మార్పిడి ఇదే అడుగుతున్నాను తప్ప మాకేముంటదండి? ఈ రకంగా ప్రివెంట్ అరెస్ట్ చేసుడు అంటే దేనికి? ఇప్పుడు మొత్తం హిందువులను ఐక్యత ఉంచారు. చూసారు కదా, స్వయాన ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి రాకేష్ రెడ్డి గారిని రోడ్డు మీద ఆపేసి పోనీయలే. కానీ ఇదే పోలీసులు ఇలా హైదరాబాద్ నుంచి ఎంఐఎం నాయకులు పోనిస్తారు, కరీంనగర్, నిజామాబాద్ నుంచి ఎంఐఎం నాయకులు పోనిస్తారు. ఇవాళ తెలంగాణ నడిబొడ్డున హిందువులకు వ్యతిరేకంగా ఇంత జరుగుతుంటే కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు మేము సెక్యులర్స్, మా మైనారిటీ సోదరులకు ఏమి కానియము, వాళ్ళ కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే మా పన్నుతో తీస్తామని మాట్లాడతారు. మీరు సెక్యులర్స్ అంటే మేము సెక్యులర్స్ కాదా? మీ సెక్యులరిజం ఏంది? ఇలా ఆడపిల్లల్ని రేపులు చేస్తున్నా మీరు వాళ్ళకే మద్దతుగా నిలబడతారా? చిన్నపిల్లల్ని బ్రెయిన్ వాష్ చేసి మతం మారుస్తున్నా వాళ్ళకే మద్దతుగా నిలబడతారా? హిందువులపై దాడులు చేస్తున్నా వాళ్ళకే మద్దతుగా నిలబడతారా? హిందువుల గుళ్ళను కూల్ చేస్తున్నా వాళ్ళకే మద్దతుగా నిలబడతారా? ఇదా మీ సెక్యులరిజం? మీరు మారకపోతే మీరు కూడా ఎక్కి ఏడ్చే రోజు వస్తుంది, గుర్తు పెట్టుకోండి. చివరగా నేను తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే, పిల్లల్ని స్కూల్లో పడేసినామా అయిపోయింది అన్నట్టు కాకుండా ఇట్లాంటి లఫ్డ్ గాళ్ళు చాలా మంది తయారవుతున్నారు. దయచేసి వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది, వాళ్ళ స్కూల్లో ఏం జరుగుతుంది పట్టించుకోండి. అలా చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై శ్రీరామ్.